ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు కలకలం రేపింది. ఠాణాలో నిల్వ ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో 4 పోలీసులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై అక్కడి మంత్రి సుభాష్ విచారణకు ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. సీజ్ చేసిన టపాసులు, మందుగుండు సామాగ్రిని చల్లపల్లి పోలీసులు బయట నుంచి తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్లో వాటిని పరిశీలిస్తుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. సీఐ దంబరబోయిన దుర్గాంజనేయులు, డ్రైవర్, మరో 2 కానిస్టేబుల్స్ ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. చల్లపల్లి ఎస్ఐకి, డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో ఒక కారు కూడా దగ్ధమైంది. స్టేషన్ భవనం పెచ్చులు ఊడాయి. పేలుడు తీవ్రత ఎక్కువగానే ఉండటంతో వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి. చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బందిని పరామర్శించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలిన ఘటనపై కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ఘటనలో గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తక్షణమే తెలుసుకుని పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్లలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సీజ్ చేసిన పేలుడు పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.